యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాల పనుల నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని జెట్ప్రోల్ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాల నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని, కొల్లాపూర్ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం కోసం 25 ఎకరాల విస్తీర్ణంలో విశాలమైన క్రీడా మైదానంతో పాటు ప్రభుత్వం నిర్దేశించిన ప్లాన్ ప్రకారం అన్ని హంగుల ఏర్పాట్లతో 200 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాల ద్వారా విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో విద్యను అందించే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపడుతుందని, వచ్చే విద్యా సంవత్సరం నాటికి ఈ పాఠశాల నిర్మాణ పనులు అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ పాఠశాల ద్వారా కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సాంకేతికత నైపుణ్య అభివృద్ధి శిక్షణ లభిస్తుంది కనుక వచ్చే విద్యా సంవత్సరానికి అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట కొల్లాపూర్ ఆర్టీఓ బన్సీలాల్, ఇంజనీరింగ్ అధికారులు, పెంట్లపల్లి తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు. మనకి ఇక్కడ ఇటు సైడ్ లోపల స్టాఫ్ అవతల స్టాఫ్ హాస్టల్ జూనియర్ హాస్టల్ అది పక్కన అన్నీ కనెక్షన్ చేసుకుంటే పవర్ పైన గ్రౌండ్ ఫ్లోర్ డబుల్ మీరు ఫస్ట్ ఫ్లోర్ కూడా ఇంకా తర్వాత మనకి ఇక్కడ కూడా క్లాస్ రూమ్ ఇది మన గ్లాస్ రాజప్న 1 2 ఇక్కడ ఒక 3